హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు నేనైతే బోటి దాల్చా ఎలా చేస్తారో చూపిస్తానండి. వాటికి కావలసిన పదార్థాలు: పావు కేజీ బోటి తీసుకున్నాను, నేను 1 కప్పు శనగపప్పు కూడా తీసుకున్నాను. వాటికి కావలసినవి 2 దోసకాయలు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిర్చి, 1 కరివేపాకు కట్ట, 1 కొత్తిమీర కట్ట అండి. వీటికి కావలసిన పదార్థాలు ఇవి. ముందుగా నేను ఈ శనగపప్పును నానబెట్టుకున్నానండి ఒక అరగంట పాటు. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఉడికిస్తాను. ఈ బోటి దాల్చా అనేది పాతకాలంలో చేసేవాళ్ళండి, ఇప్పుడు చేయట్లేదు ఇది. ఈ కూరకి దోసకాయతో చేస్తేనే చాలా బాగుంటుందండి. అందరూ సొరకాయ వాడతారు, కానీ నేను మాత్రము పాతకాలంలో చేసినట్టు దోసకాయతోనే చేసి చూపిస్తున్నాను. కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు దాల్చా అనేది ప్రిపేర్ చేస్తాను. దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 2-3 పావుల ఆయిల్ వేసుకోవాలి దీనికి. ఆయిల్ వేడైపోయిందండి. 3 బగారా ఆకులు వేసుకుంటున్నాను. కొంచెం బగారా పువ్వు కూడా వేసుకున్నాను. ఒక 5 లవంగాలు, 4 యాలకులు, 2 చిన్నవి దాల్చిన చెక్క. వీటిని ఒకసారి నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలిపి కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ దాల్చాకి కరివేపాకు ఎక్కువగా వేయాలండి. కరివేపాకు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేశాను. ఇప్పుడు కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను ఇందులో. వీటిని కూడా 1 నిమిషం పాటు నూనెలో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూను పసుపు వేసుకున్నాను. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి. పసుపు అనేది పచ్చివాసన పోయే వరకు కలిపేసుకున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకుంటున్నాను. దాన్ని కూడా అంతా బాగా కలిసేలాగా అంతా కలిపేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలండి. నూనెలో ఉడకడం వలన స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను. ఒక చిన్న గరిటెడు కారం కూడా వేశాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉడకనిచ్చి మూత
ఉప్పు కారం అనేది బాగా పట్టిందండి ఈ బోటీకి. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, తర్వాత కొంచెం వేసుకుంటాను మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే ఈ బోటీకి దాని ఫ్లేవర్ అనేది పట్టాలి కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసాను. చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నానండి నేను. దాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. పులుపు అనేది ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ పులుసులో బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మెత్తగా ఉడికించిన పప్పును వేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు సిమ్‌లో పెట్టే ఒక పావుగంట సేపు మరగనివ్వాలండి ఈ దాల్చాని. అలా ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి పావుగంట సేపు నేను మరగబెట్టాను. ఇప్పుడు చివరగా మళ్ళీ పావు టీ స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి. దాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా. ఇప్పుడు మరొక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను ముందుగా కొంచెమే వేశాను. ఇప్పుడు రుచి చూసి మళ్ళీ వేసుకుంటున్నాను. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చి ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి. 2 స్పూన్ల పచ్చి ధనియాల పౌడర్ వేశాను. చివరగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మరగనిద్దామండి. ఈ దాల్చా ఎంత మరిగితే అంత బావుంటుందండి. చూడండి ఎలా రెడీ అయిపోయిందో. బోటి దాల్చా రెడీ అయిపోయిందండి. వేడి వేడి బోటి దాల్చా రెడీ అండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది చాలా పాతకాలం వంట. ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ చాలా టేస్ట్ ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.